ప్రోమో చూసారా? ఎలా అనిపించింది? ప్రోమో గురించి ప్లస్ రాబోయే ప్రోమో గురించి ప్లస్ లీక్స్ ఏం జరుగుతుంది, ఈ రోజు ఏం జరగబోతుంది అనేది క్లియర్ గా చూద్దాం. ఈ రోజు భరణి గారికి నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అండ్ తనుజ గారికి కూడా నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ ఈ రోజు పడబోతుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం అసలు మనం క్లియర్ గా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఈ రోజు ప్రోమోలో గనక మనం చూసినట్లయితే చాలా ఫైర్, ఎంత ఫైర్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కొన్ని కామెంట్స్ కూడా భరణి గారు వదిలేశారు. ఇటు కళ్యాణ్ మీద ఆ కామెంట్స్ వదిలేసిన ఇండైరెక్ట్ గా తనుజకు కూడా ఆ కామెంట్స్ తగిలే విధంగా ఉన్నాయి. అది ఎలా, ఎందుకు ఆయన అంత ట్రిగ్గర్ అయిపోయి ఎందుకు అంతలా మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు జరిగినటువంటి ఆ టాస్క్, ఫస్ట్ టాస్క్ ఏంటంటే బెలూన్స్ సంచాలకులుగా ఉన్నటువంటి కళ్యాణ్ అండ్ సంజన గారు వీళ్ళిద్దరూ కూడా ఒక పోడియం మీద నిలబడి వాళ్ళు ఆ బెలూన్స్ వేస్తుంటారు. బెలూన్స్ వేసినప్పుడు వాళ్ళకి సపరేట్ అంటూ ఒక గౌన్ లాంటి తయారు చేశారు. దాన్ని వేసుకొని వాళ్ళు ఇట్లా పెద్దగా ఉంది, అది వేస్తుంటే పెద్ద బాల్స్ ఇంత ఇంతలా ఉన్నాయి. ఆ బాల్స్ వేస్తుంటే ఆటోమేటిక్ గా వాళ్ళు పట్టేసుకోవచ్చు అనమాట. మంచి రింగు టైప్ ఉంది అది. అది మంచిగా ఇలా 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 అంటూ ఆడేసుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తూ ఆడిరు ఈ టాస్క్, బాగుంది. కానీ దీంట్లో సంచాలకులుగా సంజన గారు చెప్పేది ఏంటంటే, నేను అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చా, అందరికీ ఈక్వల్ గా వేసా బెలూన్స్ అని అయితే తను చెప్తుంది. సంజన గారు అలా చెప్పారంటే మరి కళ్యాణ్ అలా వెయ్యలేదు కదా అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రోమోలోనే ప్రోమో కోసమే మనకి ఇచ్చారంటే లేదు, అలా చెప్పడానికి లేదు. ఆ ప్రోమో ఎండింగ్ లో సంజన గారు చేసిన కామెంట్స్ మనకి కొంత క్లారిటీ వస్తుంది. నేనైతే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చాను, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది అయితే లేదు అనే విధంగా సంజన గారు చెప్పారు. ఇటు మరి ఆమె అన్నదంటే కళ్యాణ్ ఖచ్చితంగా అలా చేయలేదు. మరి ఎవరికి ఎక్కువగా వేశారు అంటే, మనకు ప్రోమోలో కూడా లాస్ట్ టపా 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 ఒక 4-5 బాల్స్ తనుజ బ్యాగ్ లోనే పడిపోయినాయి. కరెక్ట్ గా దాంట్లోకి వేసినట్టు వచ్చింది. ఆ రకంగా కళ్యాణ్ ఖచ్చితంగా తన ఫేవరిజం చూపించాడేమో తనుజ వైపు అనిపించింది. ప్రోమో ప్రకారం అయితే అదే ఉంది. సంజన గారి కామెంట్స్ కూడా దానికి కొంత కరెక్టే అనే క్లారిటీ వస్తుందన్నమాట. మరి ఇదంతా బాగానే జరిగింది. భరణి గారు ఎందుకు ట్రిగ్గర్ అయ్యారు, అంతగా ఎందుకు మాటలు జరగాల్సి వచ్చిందంటే, యాక్చువల్ గా భరణి గారి పక్కన సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారికి వేసేటువంటి బెలూన్స్ కూడా, ఆ బాల్స్ కూడా ఆల్మోస్ట్ భరణి గారికి క్యాచ్ చేసేసి భరణి గారికి కొన్ని ఎక్కువైనాయి. భరణి గారు విన్నింగ్ రేస్ లో ఉన్నారు, ఖచ్చితంగా ఆయనకి ఎక్కువ పడ్డాయి. అంటే ఆయన ప్లస్ ఏంటంటే పక్కన సుమన్ శెట్టి గారు ఉన్నాడే కొంత ప్లస్ వచ్చింది. ఆయన కొంచెం హైట్ తక్కువ ఉంటాడు కాబట్టి భరణి గారికి కలిసి వచ్చిన అంశం. ఈయన హైట్ ఉంటాడు కాబట్టి కొంచెం అటు వచ్చినవి కూడా అందుకొని తను వేసుకుంది. ఈ గేమే అది, అలానే చేయాలి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనం రాబట్టుకోవాలి. ఆ రకంగా భరణి గారు ఆడారు. ఆ రకంగా భరణి గారి బాల్స్ కొన్ని ఎక్కువగా ఉంది. విన్నింగ్ రేస్ లో భరణి గారే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సంచాలకులు గారు ఏం చేశారంటే, సంచాలకులు గారి మైండ్ లో ఒకరు ఉంది, నాకు సంబంధించినటువంటి పర్సన్ డేమాన్ పవన్ గనక నువ్వు నువ్వు తీసేస్తానంటే నేను ఊరుకోను సంజన గారు అని నిన్న చెప్పినటువంటి కళ్యాణ్ ఈ రోజు డేమాన్ పవన్ కాదు, ఈ రోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. నిన్న డేమాన్ పవన్ కి ఆ టాస్క్ లో ఇంపార్టెన్స్ ఇచ్చిండు. అంతకు ముందు నేను గనక గేమ్ ఆడితే టాప్ స్కోర్ ఉన్నటువంటి ఇమాన్యుయల్ నే నేను తీసేస్తా, ఎందుకంటే టాప్ స్కోర్ ఉన్న వాళ్ళు ఉండొద్దు నాకు అనే విధంగా చెప్పిండు. ఆడ ఉంటే నేను అదే చేస్తా, అతను తీసేస్తా అన్నాడు. నేను ఎట్లా గేమ్ లో లేను, నేను ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా కాబట్టి నేను ఇమాన్యుయల్ కి ఫ్రెండ్ కాబట్టి నేను ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేస్తా, ఇమాన్యుయల్ ఉండాలనుకుంటా అనేసి ఎవరు అడగలే. అంటే చెప్పేసుకుడు. అంటే తెలివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తెలివిని ఉపయోగిస్తారు అనమాట. ఆ తెలివిని ఉపయోగించేసి ముందే చెప్పేస్తారు, ఓగో ఇది హింటూ, ఇక మీరు వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనే విధంగా. ఆ తెలివి గల్లో ఏం చేస్తారంటే ఆ తెలివిని 10 మందికి పంచే ప్రయత్నం చేస్తారు. ఆ తెలివినే కళ్యాణ్ పంచుడు తప్పితే కళ్యాణ్ తప్ప అసలు ఏం లేదు, అంతే. దాని తర్వాత డెమాన్కి సపోర్ట్ చేయాలనుకున్నారు, డెమాన్ చేశారు. ఇక్కడ బెలూన్స్ ఈ బాల్స్ టాస్క్ లో కూడా కళ్యాణ్ చేసింది ఏంటంటే, నేను తనుజని చేయాలనుకుంటున్నా. అటు చూస్తే భరణి గారికి ఎక్కువ బాల్స్ ఉన్నాయి, భరణి గారు ఫస్ట్ ప్లేస్ లో రాబోతున్నారు, భరణి గారు ఈ టాస్క్ విన్ అవుతారు. అట్టెట్ట కుదురుతుంది? భరణి గారిని ఎలా విన్ చేస్తాం మనం? నో ఛాన్సే లేదు. నేను చేయాలనుకుంది తనుజ కాబట్టి తనుజ టుపక్కు 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 అని తనుజ బాట్లోకి బాల్స్ వేసిండు. మరి ఎందుకు కళ్యాణ్ ఇది ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోయిండు? ఉన్నది లాస్ట్ 2 వీక్స్ లో, ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ కళ్యాణ్ ఎందుకో అది వదిలేసుకుంటూ ఏటన్నా బోనియరి, నాకు ఆ కార్ వద్దు, బయట ఫ్యాన్స్ ఏమైనా చేసుకోరి, ఏటన్నా బోరి, నాకు సంబంధం లేదు. నేను తనుజ కనుసన్నల్లో ఆమె చుట్టూ తిరుగుతూ ఆమె ప్లేట్లు గడగాలి, ఆమె మూతి తూడవాలి, ఆమె చెయ్యెత్తమంటే చెయ్యెత్తాలి, కాలెత్తమంటే కాలెత్తాలి, వంగబడమంటే వంగబడాలి, నిల్చోమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, గాలి పీల్చమంటే గాలి పీల్చాలి. ఈ రకమైన కామెంట్స్ నేను చేయట్లేదయ్యా. ఆడ భరణి గారు దాని తర్వాత జరిగిన సంభాషణలో భరణి గారు అనేశారంట, ఇవన్నీ అనేశారు. అంత అసలు కళ్యాణ్ ఏంటి అట్లా తయారైపోయిండు? ఆమె ఏం చెప్తే అదే కూర్చోండి నిలబడి కాలెత్తుండు వంగబడుతుండు.
ఏంది ఇదేంది అసలు అర్థం కావట్లేదు, అసలు అట్లా ఎవరు వేస్తారు అనే విధంగా ఆయన తర్వాత కొంత ట్రిగ్గర్ అయిపోయి, ఎందుకంటే నేను విన్ అయ్యా ఆల్మోస్ట్ అనుకొని ఎంతో ఫ్రెండ్గా తిరుగుతున్నటువంటి ఆ సుమన్ గారి పక్కన కూడా ఆయన బాల్స్ కూడా తీసుకొని ఆ గేమే అది దాన్ని నిలబడి ఎవరికి వేసే బాల్ వాళ్ళు పట్టుకుంటే ఏముంటుంది దాంట్లో. కాబట్టి ఆ రకంగా అయిపోయింది. ఆయన మొత్తానికి ట్రిగ్గర్ అయ్యిండు అంటే సంచాలకుల నిర్ణయం ఆయన ఇష్టం. ఆయన తనుజ చేయాలనుకుంటే తనుజకి వేస్తాడు, దాంట్లో మనం తప్పట్టడానికి లేదు. ఏదైనా ఉంటే 4 సార్లు మాట్లాడతాడు, ప్లస్ ఏదైనా ఉంటే 4 సార్లు మాట్లాడకపోయినా ఒకవేళ కళ్యాణ్ తప్పు చేశాడు అనిపిస్తే మీరు మాట్లాడతారు కదా. అంతే. ఇప్పుడు ఆడ ఇన్ని కెమెరాస్ మధ్య జరుగుతుంది, మనం ఎవరేం ఆపుతాం? ఇప్పుడు భరణి గారు ఆపుతారా, నేను ఆపుతారా, నువ్వు ఆపుతారా, ఎవరు ఆపుతారు? చూసేటువంటి ఆడియన్స్ మీరు ఆపుతారు. మీకు ఏదనిపిస్తే అది కరెక్ట్, మీకు రాంగ్ అనిపిస్తే రాంగ్, రైట్ అంటే రైట్. అది కాబట్టి ఇలా సంచాలకులుగా తను అటు భరణి గారి బాల్స్ అవుపడతాయి క్లియర్ గా, ఎవరికి ఎక్కువ బాల్స్ ఉన్నాయి ఏంద్ర అని ఇక్కడ వేసే వాళ్ళకి క్లియర్ గా ఓహో వీళ్ళకి ఎక్కువ ఉన్నాయా. నో, నేను సంజనాని నేను తనుజాని విన్నర్ని చేయాలనుకున్నా. ఈ టాస్క్ నా చేతిలో ఉంది, బాల్స్ అన్ని నా చేతిలో ఉన్నాయి, నేను ఎందుకు తనుజని విన్నర్ని చేయకూడదు అని అనుకొని ఉండొచ్చు. అందుకని ఆయన బాల్స్ అని టపా 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 1-5 బాల్స్ అంటే విన్నింగ్ కావడానికి ఎన్ని అవసరం అయితే అన్ని బాల్స్ అయితే తనుజ గారికి వేశారు అని భరణి గారు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ అనమాట. మరి ఆర్గ్యుమెంట్స్ నిజమా అబద్ధం అంటే నిజమే. ఆడ తనుజనే విన్నర్ అయింది. ఆ రకంగా భరణి గారు దాని తర్వాతకి భరణి గారు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. మేబీ కొంత ట్రిగ్గర్ అయి ఉండొచ్చు, అరే నేను అంత కష్టపడి ఆడితే ఆయన వచ్చేసి టప 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 అట్లా బాల్స్ వేస్తే అది ఏమన్నట్టో అనేది అయి ఉండొచ్చు. దాని కారణంగా మొత్తానికి తర్వాత భరణి గారు బాగా అతను మాట్లాడిన విధానం అవన్నీ కూడా కొంచెం ఘాటు పదజాలమే వాడారంట. ఆ రకంగా అయితే అయింది. ఏదేమైనప్పటికీ కూడా భరణి గారికే చాలా పాజిటివ్ అవుతుంది అని అంటారు. నేను ఫస్ట్ ఏమనుకున్నాంటే ప్రోమోలోనే కొంచెం అంటే నిన్న కూడా కొన్ని జరిగినాయి కదా, ఆ రకంగా తనుజని టార్గెట్ చేస్తురేమో, ప్రోమోలన్నీ ఏంటరా తనుజకి ఇట్లా నెగిటివ్ వస్తుంది అనిపించింది. కానీ భరణి గారికి చాలా పాజిటివ్ డే, ఇవాళ చాలా పాజిటివ్ ఎపిసోడ్ పడబోతుంది భరణి గారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, బాగా ఆడారంటే ఓకే. ఇక్కడైతే ఇది జరిగింది. దీని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది. అదేంటంటే ఫస్ట్ ఫజిల్ టెస్ట్. ఆ ఫజిల్ ఫాస్ట్ గా ఎవరు చేసుకుంటారో ఫజిల్ అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్ళి సెకండ్ రౌండ్ లో దాంట్లోనే చైన్ ఇట్లా వైర్స్ లాంటిది ఏదో పట్టి హోల్డ్ చేయాలంట, దాన్ని ఆపాలి. ఆ రకంగా ఈ గేమ్ లో ఫస్ట్ సంజన గారు ఫజిల్ కంప్లీట్ చేసి పోయి ఆ చైన్ పట్టుకొని ఎక్కువసేపు ఉండలేకపోయారంట, బ్యాలెన్స్ చేయలేకపోయారంట, అది పడిపోయింది. దాని తర్వాతకి సెకండ్ ప్లేస్ లో తనుజ ఫజిల్ కంప్లీట్ చేసుకుని వచ్చిందంట. తనుజ కూడా ఆ చైన్ టాస్క్ కరెక్ట్ గా చేయలేకపోయింది. ఫస్ట్ టాస్క్ విన్నర్ తనుజ, కానీ సెకండ్ టాస్క్ లో కూడా తను కూడా చైన్ లాగా బ్యాలెన్స్ చేసేది ఉందంట, అది తను కూడా చేయలేకపోయింది కాబట్టి తను కూడా అవుట్ అయిపోయింది. దాని తర్వాతకి ఉన్నటువంటి ఒక్కొక్కరు సుమన్ శెట్టి గారు కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, డేమన్ పవన్ కావచ్చు, వీళ్ళు కూడా ఒక్కొక్కరు వచ్చారంట. వచ్చి ఫజిల్ కంప్లీట్ చేసుకుని వెళ్ళి దాని తర్వాతకి చైన్ పట్టుకున్న దగ్గర వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఫైనల్ అంటే కొంత టైం హోల్డ్ చేయగలిగారు, వెంటనే పడిపోలేదు, కొంత టైం హోల్డ్ చేశారు. కానీ చివరి వరకు ఎవరుంటారో, ఎక్కువసేపు ఎవరుంటారో, చివరి వరకు ఎవరుంటారో వాళ్ళే విన్ అవుతారు. కాబట్టి ఫైనల్ గా భరణి గారు విన్ అయ్యారంట ఈ టాస్క్. మేబీ ఫస్ట్ దాని దగ్గర ఒకవేళ ప్రోమోలో జిమ్మిక్లు అది ఇది చేసి మనల్ని మాయ చేసినా కూడా, అంటే కళ్యాణ్ 4 బాల్స్ ఒక్కసారి తనుజకు వేశాడా, లేదంటే అప్పుడొకటి వేసిన బాల్స్ అన్నిటిని కూడా కట్ చేసి మనకు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసి టప్పు అని వేసాడా అనేది మనం ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. భరణి గారికి నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అంటే మోస్ట్లీ ఫస్ట్ టాస్క్ కాకపోవచ్చు, ఫస్ట్ టాస్క్ లో కూడా బాగానే ఆడారు, కానీ సెకండ్ టాస్క్ లో కూడా ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ తోటి మైండ్ గేమ్ తో అన్ని రకాలుగా ఉన్నటువంటి ఇమాన్యుయల్ ని, డేమన్ పవర్ ని ఓడించి చివరి వరకు నిలబడ్డాడు. ఆయనకి షోల్డర్ పెయిన్ ఉన్నా, మజిల్ రిబ్స్ పెయిన్ ఉన్నా కూడా ఆయన నిలబడి ఆడాడు. అంటే అక్కడ బాగా పాజిటివ్ అవుతుందేమో భరణి గారు నాకు అనిపించింది. ఏదేమైనా ఈ రోజు భరణి గారికి చాలా పాజిటివ్ ఎపిసోడ్ పడుతుందంట. ఈ ఎపిసోడ్ ఆయన దిశ మొత్తం అన్ని కూడా మార్చేస్తుంది అనేసి అంటున్నారు. మరి చూడాలి, ఈ టాస్క్ చాలా బాగా ఆడారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం లైవ్ లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది, లీక్స్ ద్వారా మనం ఏం జరగబోతుందో లైవ్ లో చూడొచ్చు. ప్రోమోలో మాత్రం ఫస్ట్ టాస్క్ గురించి చెప్పారు, దాని తర్వాత తను వాడినటువంటి కొన్ని పదాలు మాత్రమే మనకి ఇచ్చారు, ఇంకా కొంచెం ఎక్కువగానే ఆడ ఉంది మాట్లాడింది. కంప్లీట్ గా కళ్యాణ్ తనుజ చుట్టే తిరుగుతుండు, తనుజ ఏం చెప్తే అది ఆయన గుడ్డిగా వెళ్ళిపోతున్న అనే విధంగా కొన్ని జారినట్ట. మరి దీని మీద మీ కామెంట్స్ ఏంటి? మీరు నిజమేనా భరణి గారి కామెంట్స్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? లేదు తనుజ తప్పేం లేదు, తనుజ చుట్టూ ఆయన తిరిగితే తనుజ ఏం చేస్తుంది అని మీరు అంటారా? లేదు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ బాండింగ్ అలా ఉంది, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తనుజ పేరు, అమ్మాయి పేరు అని చెప్పాడు. మరి మేబీ ఆ పేరు ఉన్నటువంటి తనుజ స్టార్టింగ్ నుంచే చెప్తుండు, దాంట్లో మనం కళ్యాణ్ తప్పుపడ్డాక ఏం లేదు, ఇప్పుడు దాచుకునేది ఏం చేస్తే తప్పుపట్టాలి తప్పితే. మొన్న బాత్రూమ్ ఇష్యూ అన్నారు, బాత్రూమ్ దగ్గర కూడా ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి ఆ పుల్లలు పెట్టినా కవర్లు పెట్టినా ఏం పెట్టినా కొంచెం ఆడుకురు అంతే, దాంట్లో అలా అయితే పెద్ద తప్పు ఉన్నట్టయితే ఏమనిపించట్లేదు. అటు చూస్తే రీతు కూడా ఉంది ఆడ, దాంట్లో తప్పే ఉంది. రీతు ఏదైనా చేయాలనకూడదని ఇచ్చేస్తే రీతు చెప్పేది కదా, రీతు కూడా ఫన్ గా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉన్నారు. కాబట్టి అది మంచి ఫ్రెండ్షిప్ లో ఉన్నారు వాళ్ళు, అంతే తప్పితే
మనం ఏమి అనుకోకూడదు దాని గురించి. అది అనమాట సంగతి. మరి మీకేమనిపించింది అసలు భరణి గారు ఎందుకు ఇలాంటి కామెంట్ చేయాలనిపించిందో మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. భరణి గారు ఫ్యాన్స్ అయినా ఎవరైనా మీరు లైక్ చేస్తేనే బయటికి వెళ్తుంది వీడియో. మీరు లైక్ చేయకపోతే ఎలా చెప్పండి? కొంచెం లైక్ చేయండి. భరణి గారు ఫ్యాన్స్ ఉన్నారు కదా, లైక్ చేయండి, మర్చిపోవద్దు. అది మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మీ ఒపీనియన్ ని నిర్భయంగా కామెంట్ చేయండి, ఫీల్ ఫ్రీగా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరికొన్ని అప్డేట్స్ తో మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.